మిగతా వాళ్ళు 5 లక్షలు 10 లక్షలకే అమ్ముకున్నారు. అయిపోయాక ఈ సినిమా అంతా ఒక 6 నెలల్లో పూర్తయ్యాక అప్పుడు ఒక చట్టం చేశారు. సామాజిక ప్రయోజనాల దృష్ట్యా మేము కనుక్కున్నాం, చాలామంది ఇట్లాగా ఎస్ఐండ్ భూముల యజమానులు ఇబ్బంది పడుతున్నారు, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు, కాబట్టి ఎస్ఐండ్ భూ యజమానులకు కూడా పరిహారం ఇస్తాం మిగతా వాళ్ళతో పాటే. కాకపోతే వాళ్ళకి 1200 గజాలు ఇస్తామన్నాం కదా, 1000 గజాలు డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్, లేదా కొంతమందికి బాగా మాగానైతే 1200 200 అనేది చెప్పుకొచ్చారు కదా అప్పుడు. ఆ టైపులో వీళ్ళకి అంత కాకుండా 700 గజాలు అట్లా ఇస్తాం, 700 గజాలు డొమెస్టిక్, 100 గజాలు కమర్షియల్ ఇట్లా ఇస్తాం అని చట్టం చేశారు. అంటే అక్కడే అసలు లాజిక్ ఉంది. అసైన్డ్ రైతులు అనినే కాకుండా కొంతమంది మా దృష్టికి తెచ్చారు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ వేరే వాళ్ళు కొనుక్కున్నారట, వాళ్ళు పేదలేనట, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే అది వర్తించేలా రిటర్నబుల్ ప్లాట్ ఇస్తాం. ఇది అంటే సుబ్బయ్య భూమి శేఖర్ తీసుకుంటే శేఖర్ పేరుతోనే రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారు.